హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే మేము 1 వీక్‌కి ట్రిప్ వేసుకున్నాం అనమాట. అది ఎవరెవరు వెళ్తున్నాము ఏంటనేది మీకు వీడియోలో షేర్ చేసుకుంటాను. మాది ట్రైన్ అయితే 8:00కి, మార్నింగ్ 8:00కి. అందుకే ఎర్లీగా లేచి ఇంకా ట్రైన్లో తినడానికి మేము ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. 1 బై 1 అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. పిల్లలతో వెళ్తున్నాం కదా, మనకి వీలైనంత వరకు ఫుడ్ని క్యారీ చేయడం మంచిది. నెక్స్ట్ ఇంకా ఎలాగో తప్పదు అన్నప్పుడు మరి ఇంక తినాలి, తప్పదు బయట ఫుడ్. నేనైతే చపాతీ అండ్ వెజిటేబుల్ బిర్యానీ అండ్ టమాటా పచ్చడి, కాబోజీ చనా కర్రీ ఇవైతే చేశాను. అండ్ ఊతప్పం టిఫిన్కి ఇవన్నీ పట్టుకున్నాం అనమాట. క్యారీ చేసాం అనమాట. బిర్యానీ అయితే ఆల్మోస్ట్ వెజ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. క్యారెట్లు అవన్నీ వేసి ఒక పక్క ఏంచో టమాటా పచ్చడి చేస్తున్నాను. ఇంకా ఫాస్ట్గా చేసేయాలని చెప్పి ఇంకా ఇవన్నీ ప్యాకింగ్ అవన్నీ అయ్యేటప్పటికి టైం అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా ఫాస్ట్గా అన్నీ చేసేస్తున్నాను. ఈ చనా కూర కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. వాటర్ వేసి ఇంకా దగ్గరికి పెట్టేసుకోవడమే. అండ్ పచ్చడి కూడా చల్లారిపోయింది, ఇంకా మిక్సీ పట్టడమే. ఇంకా ఒక పక్క చపాతీ ఇంకా అలా చేస్తున్నాము. ఆల్మోస్ట్ 4:30కి అలా అయిపోయాయి ఈ వంటలన్నీ. ఇంకా నెక్స్ట్ ప్యాకింగ్ చేసి ఇంకా రెడీ అయిపోయాం అనమాట. మనం బిర్యానీ బాక్సెస్ ఉంటాయి కదా, ఆ బాక్సెస్ అయితే ఇప్పుడు మనకి ఇలా యూజ్ అవుతాయి అన్నమాట. దాన్ని సపరేట్ చేసి పెట్టేసుకుంటే మనం తినేసాక ఇంకా పడిచేయచ్చు, దాన్ని క్యారీ చేయవసరం లేదు. మామూలు బాక్సెస్ అయితే దాన్ని క్యారీ చేయాలి మనం. ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. కార్లో లగేజ్ అంతా పెట్టేసి ఇంకా మా బ్రదర్ రావట్లేదు, అరవింద్ తీసుకెళ్తున్నాడు, డ్రాప్ చేస్తున్నాడు స్టేషన్కి. ఆ రోజు సండే పడడం వల్ల డ్రాపింగ్ అయితే వాడే చేస్తున్నాడు. నాకు కోల్డ్ అయితే చేసిందనమాట, వాయిస్ అందుకే అలా వస్తుంది. ప్లీజ్ ఇగ్నోర్ చేయండి నా వాయిస్ని. ట్రిప్కి అయితే మా మమ్మీ డాడీ, నేను, మా హస్బెండ్, మా పిల్లలు మేమే వెళ్తున్నాం ట్రిప్కి. షిరిడీనా తిరుపతి. ఇంకా ట్రైన్కి అయితే వచ్చేసాం. మేము వచ్చేటప్పటికి ట్రైన్ అయితే వస్తుంది, ఇంకా టైం అయిపోతుందని చెప్పి ఇంకా త్వరగా వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా మా జర్నీ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. 1 డే కదా ట్రైన్. వైజాగ్ టు షిరిడీ ఎంచో 1 డే అనమాట. మా పిల్లల వల్ల మాకు టైం పాస్ అయిపోయింది. అంటే షిరిడీ కాదు, మన్మాడు జంక్షన్కి దిగామన్నమాట. అక్కడి నుంచి మేము వెహికల్ మాట్లాడుకున్న అక్కడ ఒక హోటల్లో ఆపారు. అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా టిఫిన్స్ చేసి ఇంకా అక్కడ నుంచి షిరిడీ వెళ్తున్నాం అనమాట. ఇంకా కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాను చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా షిరిడీలో ఎక్కడెక్కడికి వెళ్ళాం, దర్శనం అంతా మీకు నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను.